తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనుష్క గారు. నమస్కారం తనుష్క గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాం. సో ఈ మధ్య కాలంలో కొంతమంది కెరీర్లో స్థిరపడలేకపోతున్నారు. అంటే ఉన్నత చదువులు చదువుతున్నారు కానీ కెరీర్లో మాత్రం స్థిరపడలేకపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాత చదువు తగ్గ ఉద్యోగం లేదని మీ దగ్గరికి మిమ్మల్ని సంప్రదించిన తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగం అయితే వచ్చిందని చెప్పేసి నాకు తెలిసింది మేడం. నిజమేనంట అసలు? యాక్చువల్గా వాళ్ళ బాబుది ఉద్యోగం వచ్చింది. అయితే అతనికి ఏంటంటే తన బిజినెస్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కెరీర్ పరంగా అనేటప్పుడు జాబ్ అయినా ఉండొచ్చు, బిజినెస్ అయినా ఉండొచ్చు. అది మంచిగా అయింది. తను ఫీడ్బ్యాక్ ఆయననే చెప్తామన్నారు. చాలా విషయాలు తను తప్పకుండా చెప్తామన్నారు. ఎందుకంటే అంత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆయనకు. ఆయన తీసుకున్న కొన్ని రోజుల్లోనే తనకు అంత రిజల్ట్. కానీ మనం ఇచ్చిన రెమెడీని తను ప్రాపర్గా ఫాలో అయ్యారు. సో దానివల్ల వచ్చింది. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే దేవుడి మీద కూడా నమ్మకం ఉండదు. పూజలు అంటే ఇంతో చేసాము, ఎక్కడ సెట్ అవుతుంది, ఇలా డౌట్తోనే చేస్తూ ఉంటారు. తను తీసుకున్న రోజులోంచి ఈ రోజు వరకు ప్రతిదీ అంత పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి నాకు ఏదైనా ఉంటే కూడా తను వాయిస్ మెసేజ్ పెడతారు. మేడం నేను పూజ కంప్లీట్ చేశాను, ఈ రిజల్ట్ వచ్చింది, ప్రతిదీ నాకు చెప్తూ ఉంటారు. సో ఒకసారి మాట్లాడతాం. షూర్ మేడం, కాల్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు మీ బాబుకి కెరీర్ పరంగా కొంచెం గ్రోత్ లేదని చెప్పేసి తనుష్క మేడం అప్రోచ్ అయ్యారంట. సో ఎలా రిజల్ట్ ఎలా ఉండింది మీకు? సార్ మేము అసలు అనుకోలేదు సార్. ఓకే. అసలు బాబు ఎప్పుడు మారుతాడా, ఎవరి దగ్గర పోయినా అండి ఇప్పుడు బాగుంది గ్రహాలు, ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది అని చెప్పేవాళ్ళు కానీ ఏమి జీరో రిజల్ట్. ఓకే. మేడం దగ్గరతో వచ్చిన తర్వాత మేడం చెప్పింది చేశాం సార్. చేసిన 1 వీక్ లోనే మార్పు వచ్చింది సార్. ఓహో. అది అసలు మేము దగ్గర 2010 నుంచి అంటే 15 సంవత్సరాలుగా టెన్షన్ పడతా ఉంది. ఆ టెన్షన్ నుంచి బయట వచ్చేసినాం సార్ మేము. ఓకే. ఇప్పుడు కొద్దిగా అంటే 75% మాకు గ్రోత్ ఉంది సార్. ఇప్పుడు బాబు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడ? జపాన్ లో ఉన్నాడు సార్. జపాన్ లో. మేడం అప్రోచ్ అయిన తర్వాతనే ఇదంతా జరిగిందంటారా? మేడం అప్రోచ్ అయిన తర్వాత మా దీంట్లోకి వచ్చినాడు సార్. ఓకే. అంతకు ముందు ఏం చెప్పిన అమ్మ గాని, నాయన గాని, చెల్లి గాని ఎవరు లేదు. ఓకే. అతను ఏదో అసలు మేమేదో బయట వాళ్ళన్నా పలకరిస్తారు ఏమండి అనేసి, అది కూడా లేదు. ఓకే. అంత బాగా ఇప్పుడు ఫోన్ చేస్తేనే రిసీవ్ చేస్తారు. బాగున్నారా, సరే ఉంటాం నాయనా, మేము బయట పోవాలంటే జాగ్రత్తగా వెళ్ళి రండి అనే దగ్గరకు వచ్చినారు సార్. ఓకే. సో మేడం ఎలా అప్రోచ్ అయ్యారండి? ఏదైనా వీడియో చూసి అప్రోచ్ అయ్యారా లేకపోతే? మెయిన్ గా మీకు చెప్పాలి సార్. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ ప్రోగ్రామ్స్ చూసి మేము మేడం కి కాల్ చేసినాం. మేడం కాల్ చేస్తానే అది ఎట్లా చెప్పినారు అది తెలియదు సార్. ఓకే. చెప్తానే ఇట్లుంటుందండి ఇట్లా అన్నారు. 100% అదే ఉన్నింది. అసలు మేడం చెప్పిన తర్వాత మేము చేసినాము. అది మిరాకిల్ సార్. ఓకే. అది కాక మా అబ్బాయిది కాకుండా నాది చూసుకున్నాను. 25, 27, 28 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ ప్రాపర్టీ నేను ఇప్పుడు స్టిల్ నేను నా సైట్ లో నుంచి నేను చేస్తున్నాను సార్. ఎప్పుడైతే 28 ఏళ్ళుగా నాకు దూరంగా ఉన్నిందో అది పెన్స్ వేపిస్తున్నాను. ఇప్పుడే జరుగుతుండదు వర్క్. నేను ఎక్కడే ఉన్నాను సార్ ప్రజెంట్. నా సైట్ లో ఉన్నాను. అది హైవేకి మెయిన్ సార్. హైవేలోనే ఉండేది నాది. ఓకే. అసలు మిరాకిల్స్ అది. ఇది మాత్రం వారాహి పూజ, నరసింహస్వామి పూజ చెప్పినారు మేడం. చెప్పిన 3rd డే నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది సార్. సూపర్ అండి. అసలు నిజంగా మరి మేడం అప్రోచ్ కాకముందు అయిన తర్వాత చాలా రిజల్ట్ ఉండింది అయితే మీకు. ఏంది సార్ అది? అసలు మాకు నిద్ర తెల్లవారుజామున 3 గంటలకే మమ్మల్ని లేపేస్తా ఉంది సార్. 3 గంటలకు అది ఎవరు వచ్చి లేపుతా ఉన్నారో ఏమో మాకు తెలియదు సార్. నాకు ఇప్పుడు మీతో చెప్తా ఉంటే కదా నాకు అంత మొత్తం వెంట్రుకలంతా నిక్కపొడుచుకుంటా ఉంది. అవును. అట్లా 3 గంటలకు 3:30కు అసలు ఎవరు వచ్చి మమ్మల్ని లేపుతున్నారు, ఏం చేస్తున్నారు మాకు ఏం తెలియదు సార్. ఓకే. సో ఇదిగా ఉంది. అంటే మీరు మేడం అప్రోచ్ అవ్వడం, మీకు ఆ తర్వాత మంచి మంచి ఫలితాలు రావడం అయితే జరుగుతూ ఉందంటారు? అవును సార్. అవును సార్. సో మేడం కు మీరు ఈ సందర్భంగా ఏమని కృతజ్ఞత తెలుపుతారు అసలు? సార్ మేము చెప్పుకోలేము సార్. అంతా చెప్పాలి సార్ మేము. ఓకే. మేడం మేము ఎంత కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే సార్. ఓకే. అది నాతో నా నోట మాటలు కూడా రాలేదు సార్. ఓకే. మేడం కి చాలా కృతజ్ఞతలు సార్.
అది అసలు సతకోటి వందనాలు మేడం గారికి, మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. సో ఫ్యామిలీ ఎంత. సో మొత్తానికి మీరు మేడంని అప్రోచ్ అయిన తర్వాత మీ బాబు మీ మాట వినడం, కెరీర్లో సెట్ అవ్వడం, అదేవిధంగా మీరు మీ కెరీర్లో కూడా కొన్ని ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడడం కూడా చాలా మంచి ఫలితాలు జరిగాయి అంటారు. చాలా సార్, మేము ఎంత ప్రశాంతత లేని జీవితం గడిపినాం ఈ 20 సంవత్సరాలు అనుకోండి ప్రాపర్టీ విషయంగా. ఎస్, అట్లాంటిది ఈ రోజు ప్రశాంతంగా ఉన్న, అదే నేను చెప్తున్నాను, నా సైట్ లో నిలబడుకుని నేను మాట్లాడుతున్నాను, వర్కర్స్ చేస్తున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు సార్ 1 ఏకర్కి. ఎస్, సూపర్ సార్. నిజంగా మేడం ఇచ్చిన రెమెడీతోని మీరు చాలా సక్సెస్ ని పొందారు. సో మేము మీకు కాల్ చేయడానికి రీజన్ ఏంటంటే బయట వాళ్ళకి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది, అయ్యో మేడంని కలిస్తే మామూలుగా కలిసామా, ఏదో చెప్పారా చేసామని ఉంటుంది, కానీ లైవ్ లో కొంతమంది పొందిన అనుభూతిని, ఫలితాలని మనకి తెలియజేయడం కోసం మాట్లాడతాను. మేడం చెప్తారు చూడండి, ఓకే, చెప్పేది మనం తోచా తప్పకుండా చేసినామంటే 100కి 100%, 200% మనకు రిజల్ట్స్ ఉంటుంది సార్. సూపర్. మేడం చెప్పింది మేమంతా ఎండింగ్కి వచ్చింది సార్, మేము మేడం చెప్పింది. ఓకే, మీకు ఇంకోటి ఏమంటే నా వైఫ్, ఓకే, ఆమె ఏదో పూజ చేసుకొని నేనేదో చేసుకోవడం అంతే, ఇద్దరు ఒకటిగా చేసేది అసలు అది అరుదు అనుకోండి. ఈ 2 months నాతో పాటు ఆమె లేస్తూ నాతో పాటు పూజలో ఉంటూ పూజ చేస్తున్నాం సార్. అది సార్, అది మిరాకిల్. ఎస్, సూపర్ సార్, సూపర్. నిజంగా మీకు జరిగిన, తనుష్క గారు ఇచ్చిన రెమెడీతో మీకు జరిగిన ఫలితాన్ని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నిజంగా అమ్మ ఇట్లా వాళ్ళ బాబు జపంలో ఉంటున్నట, సరిగ్గా మాట కూడా వినేవాడు కాదంట. ఎలా సాధ్యం అసలు ఈ పూజలతోని కానీ మీరు ఇచ్చే రెమెడీతో సాధ్యం అంటారు అసలు? తప్పకుండా. వీళ్ళు వచ్చిందంటే 2015 నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఈయనకు ఒక ప్రాపర్టీ వచ్చి ఏంటంటే అది మంచి అంటే బెంగళూరు హైవేలో ఉందన్నమాట. అది వచ్చి చాలా అంటే ఎక్కువ, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ చాలా రేట్ అయింది కదా. సో తనకేంటంటే పెద్ద ఇష్యూ ఉండేది, ఆయనకు ఆ ప్రాపర్టీ అసలు రాదు అంటే వేరే పెద్ద సమస్యల్లోంచి బయటపడి తనకు ఆ ప్రాపర్టీ రావడము, ఈ రోజు అక్కడ ఆ సైట్లోంచి ఆ వర్క్ తను చేస్తున్నారని ఇప్పుడు ప్రెసెంట్ కూడా తను మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఏంటంటే తనకి 27 years ప్రాబ్లం అది మనం ఇప్పుడు జస్ట్ 2 months కూడా కాలేదు వాళ్ళ పూజ స్టార్ట్ అయ్యి కదా. సో అందులోనే మీకు కన్సల్ అయిన డేట్ కూడా ఉంటుంది. కానీ ఆ 2 months లోపల వాళ్ళకి అసలు వాళ్ళ బాబు విషయంది, తర్వాత ఈయనది, కానీ వీళ్ళు ఇద్దరికి పూజలు చేయించుకున్నారు. సో ఇంకా పాపకు కూడా అసలు అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి కొంచెం పూజ ఇవి వర్క్ ఉంది. సో ఇది కంప్లీట్ అవ్వగానే ఆ పాపది కూడా ఫాలో అవుతామని చెప్పారు. అంటే వీళ్ళ బాబు ఏంటంటే కొన్ని ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆయనకి ఏమిది అసలు ఫ్యామిలీలో ఎవరితో మాట్లాడేది కాదు. సో తర్వాత తను అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పూజ మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పట్లోంచి తను మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇన్ని ఇయర్స్ మాట్లాడకుండా బాబు అసలు ఇప్పుడు వాళ్ళ మదర్తో, ఫాదర్తో, వాళ్ళ సిస్టర్తో అంతా మాట్లాడమే వీళ్ళకి ఒక మిరాకిల్. అసలు అది మెయిన్ ఫస్ట్ దాంట్లో వాళ్ళకి 100% సాటిస్ఫాక్షన్ అందులో. ఎందుకంటే ఒక సొంత కొడుకు మాట్లాడకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అసలు వాళ్ళకి. సో అది అయిన తర్వాత ఇది మేజర్ పెద్ద ప్రాపర్టీ వాళ్ళకి అసలు అది చెప్పాలంటే. సో అది వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చిందండి. సో ఆయన అయితే మంచి ఫీల్డ్లో ఉన్నారు, తను ఒక మంచి వ్యక్తియే. కానీ ఎన్నో కష్టాలు, మనశ్శాంతి లేకుండా, ఫ్యామిలీలో సమస్యలు, అన్ని విధంగా సఫర్ అయినాయి. ఈరోజు ఎంత హ్యాపీగా చెప్పుకుంటున్నారంటే అసలు మన పూజ చాలా బాగా ఫాలో అయినారు. సో చాలా మందికి ఏంటంటే పూజలు ఎక్కడెక్కడో వీళ్ళు కూడా చాలా దగ్గర తిరిగారు, అసలు ఎక్కడా సెట్ అవ్వలేదండి. వాళ్ళు ఏం ప్రాబ్లం లో ఉన్నారు, అసలు ఎందుకు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు అని కూడా నేనే చెప్పేశాను వాళ్ళకి. అదే ఆయన చెప్పారు. వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ సమస్యలు ఏముందో మనమే చెప్పవచ్చు జాతకం చూడంగానే. సో నాకు చిన్న సందేహం అమ్మ, నిజంగానే ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చెప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే వాళ్ళ సమస్య మీరు చెప్పేస్తారా? నేనే చెప్పేస్తాను అంతే. ప్రతి క్లయింట్ మీరు అసలు ఎవరితో మాట్లాడినా మీకు మేడం చెప్పారా మీ సమస్యలు, లేదు మీరు చెప్పారా ఫస్ట్ మీరు అడగవచ్చు, వాళ్ళు చెప్తారులే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళు. సో ఎందుకంటే జాతకంలో మన ప్రశ్న చక్రం వేస్తాం ఫస్ట్, తర్వాత వాళ్ళ ఒరిజినల్ జాతక చక్రం చెక్ చేస్తాం. అందులో ఏంటంటే మనం చెప్పడం ఏంటంటే అసలు 9 గ్రహాలు కాకుండా 10 గ్రహం మాంది గురించి చెప్తూ ఉంటాం కదా. సో దానివల్ల ఏమైతుందంటే ఆ మాంది వల్ల మనకి ఇక్కడ ప్రాపర్ గా సమస్యలు ఏముంది లేదు, అసలు వీళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ దశ బాగుందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది అక్కడ. సో అక్కడ జాతక రీతిగా ఏంటంటే మనం ఎలా ఇప్పుడు మనం ఎప్పుడైనా జాతకాలు చూసిన వాళ్ళు చంద్రమానం పెట్టి సూర్యమానం పెట్టి చెప్తూ ఉంటారు. దీంట్లో మనం కంపల్సరీ చూడాల్సింది ఏంటంటే సూర్యమానం ప్రకారం, అంటే వాళ్ళ దశ రీతిగా చూస్తున్నాం ఫస్ట్, సెకండ్ ద గోచారం. సో ఈ రెండుని కూడా కంపేర్ చేసి చూడాలి. ఇదంతా చూసుకుంటే మనం ఎంత మంచిగా చెప్పవచ్చు అంటే నిజంగా ఆ గ్రహాలు
వాళ్ళకి ఎక్కడ సమస్యలు మొదలైంది, ఇదన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ జ్యోతిషం. ఎస్ అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రతి క్లయింట్ తో మాట్లాడిపోయాం కదా మనం, ఎస్ అవును. వాళ్ళతో మీరు కూడా కనుక్కోండి, వాళ్ళే చెప్తారు. సో మొత్తానికి ఒక వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బాబు కెరీర్ పరంగా కానివ్వండి, తర్వాత అతను పోవడం కానివ్వండి, ఈయనకు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉండడం, ఎంత బిజినెస్ మైన్ అయినప్పటికీ వాళ్ళ ప్రాబ్లమ్ని మీరు షార్ట్అవుట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అమ్మ. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే మనకు స్పష్టంగా అర్థమైపోయింది. సో అదేవిధంగా మిమ్మల్ని కలవాలంటే డైరెక్ట్ ఫోన్ నెంబర్ చేస్తే అందుబాటులో ఉంటారమ్మా? తప్పకుండా, అందరికీ మొబైల్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎస్ అంటే ఇంతకు ముందుగా మనం డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళే, కానీ ఏంటంటే టైం సరిపోదు, మాకు అప్పుడప్పుడు చెన్నైలో వర్క్ ఉంటుంది. సో అందుకని మళ్ళీ అక్కడ వెళ్తూ ఉంటాము, పూజల గురించి బయట వెళ్తూ ఉంటాము. సో దానివల్ల ఏమైందంటే అందరికీ మొబైల్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా తనుష్క గారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే నేరుగా కాల్ చేసి మాట్లాడవచ్చు. విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఇలా రకరకాల సమస్యలకు తనుష్క మేడం పరిష్కారం చెప్తారు. మీరు కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు, మేడం మీకు ఉన్నటువంటి సమస్యని మేడమే చెప్పి దానికి చక్కటి రెమెడీ కూడా అందజేస్తారు. థ్యాంక్ యూ.